సోమేష్ కుమార్కు నోటీసులు ఇచ్చిరట. జీఎస్టీ కేసులో మాజీ సీఎస్కు జారీ చేసిరు. వాణిజ్య పన్నుల అధికారుల మీద విచారణ. అసలు నిందితుల్ని గుర్తించే పనిలో సిఐడి. సోమేష్ కుమార్ అంటోడు ఈ పాటికి ఎప్పుడో జైల్లో ఉండాల. ఆయన చేసిన క్రైమ్ అంతా ఇంత కాదు. ఈ క్షణానికి కూడా సచివాలయంలో సోమేష్ కుమార్ చెబితే పనులు చేసే అధికారులు ఇంకా ఉన్నారు. ఒక 20 నుంచి 30 మంది అధికారులని ఇట్లా పిక్ చేస్తూ లాగొచ్చు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళకే తెలవాలి. ఈ జిఎస్టీ కేసులో ఏమైందంటే ఒక ఫేక్, ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ ఎక్కడో దగ్గర కొనుగోలు చేసినట్టు కొన్నట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. వాటికి జిఎస్టీని అప్లై చేసి ఆ జిఎస్టీ సొమ్ముని ప్రభుత్వం దగ్గర నుంచి రికవరీ చేసుకుంటున్నారు. సో ఇట్లా కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం కేంద్ర ప్రభుత్వాలకు చేసిరట. సో దీని విషయంలో ఎంక్వైరీ జరుగుతున్నది. ఇందులో ప్రధాన నిందితుడు దొంగ ఎవరంటే సోమేష్ కుమార్ అని చెప్తున్నారు. ఎక్కడుంది వార్త? ఇంకో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని వస్తు సేవల పన్ను జీఎస్టీలో 100 కోట్ల కుంభకోణం కేసు సిఐడి దర్యాప్తులో మరో ముందడుగు పడింది. జీఎస్టీలో 1400 కోట్ల కుంభకోణం పైన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 185/2024 ఇదివరకే సిఐడికి బదిలీ అయింది. కేసు దర్యాప్తుపైన దృష్టి సారించిన సిఐడి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం అధికారులను విచారించేందుకు సిద్ధమైంది. కుంభకోణం జరిగినట్లు జీఎస్టీ అంతర్గత విచారణ, సిసిఎస్ ప్రాథమిక విచారణలోనే నిగ్గు తేలిన నేపథ్యంలో అసలు నిందితుల్ని గుర్తించే పనిలో సిఐడి నిమగ్నమైంది. కేసు దర్యాప్తులో భాగంగా మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిఐడి అధికారులు రంగం సిద్ధం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు విచారణలో ముందుకెళ్తోంది. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి పెద్ద ఎత్తున ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్తో సహా వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారించబోతున్నారట. సో ఇట్లా ఈ దొంగలు ఒక వాట్సాప్ గ్రూప్నే క్రియేట్ చేసుకున్నారు సపరేట్గా ఈ స్కామ్ కోసం. ఇవన్నీ బయటకు వచ్చినాయి. కేసు అయితే నోటీసులు ఇచ్చిన ఇక్కడ దాకా ఆగింది. ఇప్పుడు ఇది ఎప్పుడు బయటకు వచ్చింది? దాదాపు ఒక 2 నెలలు అయిపోయింది. ఏం చేస్తారో చూడాలి.